ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల వేములవాడలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేస్తారు. అక్కడి నుండి వేములవాడ రాజన్న క్షేత్రానికి చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ రాజన్నను దర్శించుకుని గుడి చెరువు మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, రాజన్న సిరిసిల్లాలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాకాలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దాదాపు ఖరారైంది. అయితే ఈ నెల 7న మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించినట్లు కూడా మనకు సమాచారం అందింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లకు కూడా స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సిరిసిల్లలో ఇటీవల నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయం భవనాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి అనంతరం కాంగ్రెస్ పార్టీకి జిల్లా కార్యాలయానికి కూడా భూమి పూజ చేయనున్నట్టు స్థానిక నేతలు పేర్కొన్నారు. సిరిసిల్ల పర్యటన అనంతరం మహాశివరాత్రి సందర్భంగా రాజన్న సిరిసిల్లలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా కూడా రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సాయంత్రం కూడా పూర్తి స్థాయిలో గుడి చెరువు సమీపంలో మైదానంలో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు సిరిసిల్ల జిల్లాలో రేవంత్ రెడ్డి ఇటీవల పర్యటించిన నేపథ్యంలో కూడా రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 7న కూడా పర్యటించిన నేపథ్యంలో ఇటు జన్మవాడకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. జన్మవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇటు తిరుపతి శ్రీశైలం మాదిరిగా అభివృద్ధి చేస్తామని కూడా ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన పరిస్థితిలో రేవంత్ రెడ్డి కూడా రాజన్న మహాశివరాత్రి సందర్భంగా కూడా ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ కేటీఆర్ ఇలాకాలో మొదటి పర్యటన నేపథ్యంలో మాత్రం దాదాపు ఈ పర్యటనలో ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా ఇటు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ వస్తారా లేదా అన్న చర్చ కూడా స్థానికంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.